అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజంటే ఇక్కడ ఖైమా చూశారు కదా, ఎదర ఖైమా పీకి మా సడన్గా ఫోన్ చేసి కరెక్ట్గానే పక్కన ఉన్నాయి కదా సంచులు అవన్నీ తీసి ఖైమా పీకేద్దామన్నారు. ఇంకా అది పీకనాక మొదలెట్టామన్నమాట. అసలు నా వీడియో చూసి ఫస్ట్ లైక్ చేసి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కామెంట్లు అయితే అన్నీ చదువుతున్నాను. ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో, ఎవరెవరు చేస్తున్నారో అన్నీ చూసుకుంటూ ఇంకా వీడియో తీసినంత సేపు పర్ల బాగా ఉంటుంది. తర్వాత కామెంట్లు చదువుకుంటూ కొంచెం ఆనందపడుతున్నాను. ఇంటికి ఫోన్ చేస్తే ఒక అరగంట 10 నిమిషాలు. ముఖ్య కారణం ఏంటంటే కొంచెం నెత్తి వచ్చేస్తుంది. నేను వీడియో పెడుతున్నాను కరెక్టే, కానీ నాకు ఇక్కడ డేటా ఎంతో తెలియదు. నాకు ఈ సిమ్ కంట నెలకి మన ఇండియా డబ్బులు 2800 రూపాయలు మన ఇండియా డబ్బులు అయితే ఇక్కడ 20 GB ఇస్తారంట. అది నెలల వాడుకోవాలంట. ఈ 20 GB నాకు తెలియదు, కొత్త. నేను వాడేసాను ఇలాగ 4-5 వీడియోలు పెట్టే 7 వీడియోలు పెట్టాను. 7 వీడియోలు పెట్టాను. ఇంటికి ఫోన్ మాట్లాడాను. అప్పుడప్పుడు మీ కామెంట్లు చదువుతున్నాను. యూట్యూబ్ చూశాను, కొంచెం కొంచెం చూసుకుంటుంటాను. ఎందుకంటే ఎలా చేయాలి ఏంటని నేర్చుకోవాలి కదా. నేను కూడా చూస్తుంటాను. సడన్గానే 80% డేటా అయిపోయింది అన్నది. నాకు సౌండ్ లేదు. 80% అయిపోయిందంటే వీడియో అప్లోడ్ చేయాలా? ఇంత సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఇంత ఆదరిస్తున్నారు, రేపు నుంచి నా పరిస్థితి ఏంటి? ఎలాగ నాకు టైం పాస్ అవుతుంది? ఎలాగ నేను ఒక్కడనే కనీసం ఈ ఫోన్ కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటని అలా ఆలోచించుకుంటూ అయినా సరే మానకూడదని వీడియో చేస్తున్నాను. డేటా అయితే 20%, 80% అయిపోతుంది. 20% ఉందంట 20 GBకి. 15 GB ఎక్స్ట్రా ఇస్తారంట. నాకు తెలీదు. ఎక్స్ట్రా సోషల్ మీడియా 15 GB ఇస్తారంట. వాడికన్నా పర్లేదు 2-3 వీడియోలు పెట్టుకో అనేసి ఒక ఆయన అన్నాడు. ఇక్కడ నా సబ్స్క్రైబరే ఆయన ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి అదే నెంబర్ అడిగితే నేనే ఇచ్చాను కామెంట్లను. ఆయన ఫోన్ చేసి అన్నాడు అనమాట, 15 GB ఎక్స్ట్రా సోషల్ మీడియాకి ఇస్తారో అది వాడుకో, పర్లేదు 2-3 వీడియోలు పెట్టుకో అన్నాడు. అయినా ధైర్యం సరిపెట్టలేదు, అయినా తెగింటున్నాను మీకోసం. ప్లీజ్ ఫోన్ చేసి వెంటనే ఈ వారం కదా సంచులు అవన్నీ తీయమన్నాడు. ఫోన్ చేసినప్పుడు ముందు జాగ్రత్తలు మాత్రం బాగా చెప్పారులే నాకు. అవి చూసుకుని తీయి, దానికన్నా తేళ్ళు ఉంటాయి అనేసి అన్నారు. అందుకే ఈ కొంకు ఇచ్చుకున్నాను. ఈ కొంకు మేక ఉండేటప్పుడు మేకను తిరిగేసి కొంకు అనమాట ఇది. ఆ కొంకు ఇచ్చుకున్నాక లాగితే నాకు భయం కదా మరి, మనకి ఏమన్నా ఉంటాయి అంటే. దీని లోపలికైతే నేను వచ్చిన కాడి నుంచి అసలు దీని లోపలికి రాలేదు నేను. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఓపెన్ చేస్తే అప్పుడు లోపలికి వచ్చాను అనమాట. వాళ్ళు వచ్చేటప్పటికి ఆ చుట్టూ ఉన్న సంచులన్నీ తీసాను నేను. తీసేసి వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చాను లోపలికి. లోపలైతే చాలా చాలా బాగుంది. ఇది లోపల ఇది శీతాకాలం కూర్చుంటారనమాట. ఇందులో శీతాకాలం కూర్చుని మంట వేసుకుని ఇది మంటదనమాట. ఆ మంట వేసుకుని కూర్చుంటారు. ఇది ఇందులో వేసుకుంటారు మంట. గాలి గాలిలో కూడా అలా చెప్తాను. ఈ పక్కన నేను ఎలాగైతే మొత్తం ఇప్పేసి అవి జీపులో లోడ్ చేసి వెళ్ళిపోయాం. లోడ్ చేసి వెళ్ళిపోయి అక్కడ రూమ్ ఉంటే రూమ్లో పెట్టేసాను అనమాట. అంటే అవి తీసుకెళ్ళేటప్పుడు వీడియో చేయలేకపోయాను, టైం కుదరలేదు నాకు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే చెప్పారనమాట. ఇదంతా అన్ని క్లీన్గా చేసి ఆ చెత్త అంతా తీసేసి అక్కడ డబ్బాలు ఉన్నాయి కదా, ఆ డబ్బాలు వేసి అన్నారు. కానీ నేనైతే ఏం చేయనంటే డబ్బాలు అయితే గాలికి ఎగిరిపోతాయి, ఆ డబ్బా ఫుల్ అయిపోతుంది అనేసి మామూలు ఖాళీ సంచి ఒకటి ఉంటేనే ఆ ఖాళీ సంచిలోను అవన్నీ నింపుకుంటాను అనమాట. నింపుకుంటే కొంచెం తక్కువ అవుతుంది కదా, డబ్బా ఫుల్ అవ్వదు, గాలికి ఎగరవు. అలా మూట కట్టేసుకున్నాం అనుకో ఇంకా పడి ఉంటుంది. ఇంకా ఆ మూట చైనా డబ్బాలు వేసేసి తర్వాత కార్లు వేసి నిలిపి పడేసుకుంటారు అనేసి అన్నీ పోగేసుకున్నాక మూట కింద కట్టేసుకుంటాను అన్నమాట. ప్రస్తుతానికి ఇంకా ఈ సంచులన్నీ తీసేసాను మొత్తం. ఇక్కడ అంటే ఈ మట్టేసుగా పెట్టిన సంచులన్నీ తీసాను. ఇంక ఇవి ఉన్నాయన్నమాట. ఈ
పరదాలు ఉన్నాయి, ఇవి కూడా తీసేసి చెత్త డబ్బాలు పడేయడం. ఇంకో ఈ సంచులన్నీ ఏం చేశానంటే ఇంక ఇక్కడ ఇంకొక సంచులు వేసి మూట కట్టాను. ఎందుకంటే గాలికి వెళ్ళిపోతాయి కదా, మరి గాలికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ పొలాలు ఉన్నాయి, ఈ పొలాలకి వెళ్ళి అక్కడ వేసి ఇవన్నీ కొంచెం నీట్గా చేసైతే మన ఇక్కడ పని అయినట్టు అనమాట. ఎలాగైతే మొత్తం క్లీన్ చేశాను, ఇదిగో మొత్తం ఇవన్నీ తీసాను. ఇది సంచిలో పెడదాం అనుకున్నాను, కానీ సంచిలో పెడితే 2-3 మూటలు అవుతుందని ఇలా బొండ కింద చేసి ఇక్కడ కట్టాను అనమాట. ఈ కచ్చే డబ్బాలు పడేయడం. ఇంకా గోధులు కూడా అక్కడ లైన్ కట్టేయను, ఇందులో ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండి ప్రదేశం ఎలా అయిపోయింది చూసారా, మొత్తం నీట్గా చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను అందులో తీసిన సామాను ఉన్నాయన్నమాట. అందులో తీసిన సామాను ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ సదిరి, అంటే కడగవలసిన ఏమైనా ఉంటే కడిగి మొన్న ఎంత నీట్గా చేసుకున్నాను ఇది అంతా. కానీ మళ్ళీ సామాన్లు ఎక్కువ ఉంటే ఇంట్లోనైనా బయటైనా ఎక్కడైనా కిచెన్లైనా సిరాకు అనిపిస్తుంది కదా. ఈ చూస్తుంటే నాకు ఎప్పుడు సాఫ్ చేసి కబోర్డ్లు ఎట్టేసుకుంటానా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసి సో ఏ పనికొస్తాయి పనికిరాని అన్నీ నీట్గా చేసి ఈ కబోర్డ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఇలా కడిగేసి నేను ఎండబెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మసెట్ వేసి ఇసుకట్టేసి ఉన్నాయి. ఇవన్నీ ఇంకో దాంట్లో పెట్టి ఇంక లోపల పెట్టేస్తాను. ఇవన్నీ తీసేస్తాను ఇక్కడ నీట్గా. ఇవన్నమాట అందులో కైమలో తీసిన సామాను. ఇది చలికి మంట వేసుకునేది అనమాట. ఇది ఇందులో శీతాకాలం దాంట్లో లోపల మంట వేసుకుంటారు. ఇది అదే నిన్న పీకే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. ఇది పొగొట్టు, పొగలు తగ్గిది బయట పొగొట్టు. ఇవన్నీ ఇక్కడ పెట్టామన్నమాట, బయట పెట్టేసాము. ఇవి అదే మిగతా సామాన్లు ఉన్నాయి కదా, అవి ఎక్కడ పెట్టాము అంటే నిన్న ఫోన్ ఇలా పెడితే ఇలా 30 సార్లు పడ్డది కింద. అంటే బిజీగా ఉన్నాం కాబట్టి చాలా పని ఒత్తిడి బాగా ఎక్కువైపోయింది నిన్న. అందుకోసం వీడియో అక్కడ ప్రతి వస్తువు తీయలేదు ఇంకా. అందుకే అన్ని పట్టుకొచ్చి ఈ రూమ్లో పెట్టాము. ఇందులో దీని ఓపెన్ ఎలా అనుకున్నారు, ఈ జీవరేట్గా లాగడమే అంతే, ఓపెన్ అయిపోయింది. చూసారా అందులో వచ్చిన సామాన్ అనమాట. ఈ మొత్తం ఈ స్టవ్ కూడా అందులోదే, ఇది కబోర్డ్ కూడా అందులోదే, ఈ లైట్లు ఈ మొత్తం నిన్న జీప్ మీద వేసుకొచ్చి ఇందులోకి మోసి పెట్టామన్నమాట. నిన్న ఆ గాలికి వాటికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ పర్లేదు. 2:30-3 అయింది పెట్టినోటికి. 2:30 అయింది. అప్పుడు వండుకి తిన్నాను నేను కొంచెం. డోర్ ఏముంది మధ్యలో లాగైతే పడుతుంది అంతే, బస్ అయిపోతుంది. మళ్ళీ కావాల్సి జీవై లాక్కోవటం. ఇది ఇలా పెట్టి ఇలా లాగితే డోర్ ఓపెన్ అయిపోద్ది. ఇది ఏంటనుకుంటున్నారు, ఇది ఎంత పొడుగ్గుంది. ఇది స్టవ్. ఇది స్టవ్ అంటే ఇది మేకనే కోల్ని కాల్చేది అనమాట. ఇది మేకనే కోల్ని కాల్తారు ఇందులో. ఇది గ్యాస్ స్టవ్. ఇది
కరెంటుది కాదు, గ్యాసే. పెడతాను మీకు కంపల్సరీ. ఇందులో ఎలా కాలుతాను, ఎలాగా వండుతాను ఇందులో, అది కూడా పెడతాను వీడియో. స్టార్ట్ అవుద్ది మనకి తీర్థం. అంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడ జనం ఎవరు లేరు కాబట్టి నాకు అంటే ఆ పని ఈ పని తప్ప వంట పని తక్కువైంది. వస్తారు